నంద్యాల జిల్లాలో మహానందిలో చిరుత కలకలం రేపుతోంది. మహానంది ఆలయ సమీపంలో సంచరిస్తున్న చిరుత రాత్రి మహానంది క్షేత్రం చుట్టూ తిరుగుతోంది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. లోకేష్, అప్డేట్స్ ఏంటి? చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రాత్రి అయితేనే ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో అక్కడున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రెండు గంటలు 2:30 ప్రాంతంలో ఈ యొక్క చిరుత సంచారం అనేది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంది. అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క చిరుత పుణ్యక్షేత్ర ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క చిరుత బారి నుండి తమని కాపాడాలంటూ అటవీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలని వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు మాత్రం స్పందన అనేది కనపడటం లేదు. ఏదైతే ఈ యొక్క చిరుతపుల్లి గత 2 వారాల నుండి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పరిస్థితి. కొద్ది రోజుల కిందట ఈ యొక్క మహానంది మండలం ఈ యొక్క రైల్వే ట్రాక్ పనులు చేస్తున్న మహిళా కూలీ మీద కూడా ఈ యొక్క చిరుత దాడి చేసిన పరిస్థితి. అయితే వీళ్ళ అధికారులు మాత్రం దాన్ని ధృవీకరించట్లేదు. ఏదైతే ఇప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో వస్తున్న చిరుతపులి ఇది మనుషుల మీద దాడికి చేయట్లేదు కదా అనే తీరులోనే మాట్లాడుతున్నారు. ఏదైనా పశువుల మీద కూడా దాడికి పాల్పట్టలేదు. ఆ చిరుత అటవీ ప్రాంతంలో తిరుగుతుంది కానీ ఎటువంటి హాని చేయట్లేదు కదా అనే విధంగానే ఈ యొక్క అధికారులు మాట్లాడుతున్న తీరును మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క చిరుతపులి అనేది ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్ర ప్రాంతంలోని గోశాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి. ఈ యొక్క చిరుతపులి తిరగడం అనేది స్థానిక ప్రజలతో పాటు మహానంది పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ఆ చిరుత పులి ద్వారా మాకు ఏమన్నా హాని కలుగుతుంది కాబట్టి దానిని బంధించి తిరిగి అడవిలో వదిలితే బాగుంటుందని అక్కడున్న ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.